ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు లాస్ట్ మ్యాన్ టెస్టిమనీ ఛానల్. ప్రతిదినం మా ఈ యొక్క అద్భుత సాక్ష్యాలను విని దేవుణ్ణి మహిమపరుస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు తన జీవితంలో జరిగిన అద్భుత సాక్ష్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో ఉన్నారు సిస్టర్ విజయలక్ష్మి చిత్తరంజన్ గారు. నమస్తే సిస్టర్. ఈరోజు ఆవిడ దేవుళ్ళలోకి ఎలా పిలువబడ్డారు, ఎలా వాడబడుతున్నారు, తన సేవని ఎలా కొనసాగిస్తున్నారు అన్నది ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్, జస్ట్ మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, దేవుళ్ళలోకి ఎప్పుడు వచ్చారు, ఆయన మీ జీవితాన్ని ఎప్పుడు పట్టుకొని మీతో మాట్లాడారు, మీరు దాన్ని ఎలా నెరవేరుస్తూ వచ్చారు, మాతో పంచుకుంటారా? సరేదాన్ని పంచుకుంటాను. దేవుని సాక్షి బిడ్డగా, మరి దేవుడు పిలుచుకున్న వారి సాక్ష్యం ద్వారానే ఘనపరచబడతాడు కనుక మరి నేనైతే ఒక హైందవరాలుగానే ఎదిగాను. మా తండ్రి గారు చాటర్జీస్, ఉపాధ్యాస అండ్ బెంగాలీ. అయితే మా మదర్ మాత్రం షీ వాజ్ అ తెలుగు లేడీ ఫ్రమ్ ద క్షత్రియ ఫ్యామిలీ. వాళ్ళ లవ్ మ్యారేజ్. బ్యాక్గ్రౌండ్ బ్రీఫ్గా చెప్తున్నాను. వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత డాడీ మిలిటరీలో ఉండేవారు. ఆ మిలిటరీలో ఉన్నప్పుడు రిజైన్ చేసి ఇంజనీరింగ్ చేసిన తర్వాత నార్త్ వెళ్ళిపోయారు. మేము 4 అక్క చెల్లెలమే, 4. నేను లాస్ట్ మాట. ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత నేను లాస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా పుట్టాను, లైక్ అ మిరకల్ చైల్డ్. నా పుట్టుకే వాజ్ అ సూపర్ న్యాచురల్ థింగ్. దట్స్ వై బిట్వీన్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాస్ట్ ఏజ్ డిఫరెన్స్. సో and I was always with my parents in the north, whereas my 2 elder brothers and my sister, they were always they stayed here in Visakhapatnam. మా గ్రాండ్ మదర్ గారు ఉండేవారు, ఎం పద్మిని గారు. ఎం పద్మిని గారి దగ్గరే వాళ్ళు మరి పెరిగారు. నేను మాత్రం ఆఖరిదాన్ని కాబట్టి అక్కడ. బట్ డాడీ వాళ్ళతో ఎక్కువ సన్నిహితంగా ఉండేదాన్ని కాబట్టి మరి బెంగాలీ పూజలు, మరి హైందవ పూజలు, కాళికా దుర్గా పూజలు, దుర్గా పూజ టైంలో, కాళీ పూజ టైంలో, మరి ఇంకా ఎదిగిన తర్వాత బొట్టు అవి అంతా కూడా కంప్లీట్లీ లైక్ అ బెంగాలీ. ఒక బెంగాలీ లాగే నేను మై బ్రింగింగ్ అప్ వాజ్ లైక్ దాట్. చాలా కాలానికి కానీ నాకు ఒక క్రిస్టియన్ సీడ్ ఉందని కూడా నాకు తెలియదు. అండ్ ఐ వాజ్ వెరీ వెరీ స్టబ్బర్న్. ఎవరైనా కానీ క్రిస్టియానిటీ కోసం చెప్తే చాలా యేసు క్రీస్తుని ఎంతో దూషించేదాన్ని, చాలా ఎక్కువగా దూషించేదాన్ని. కానీ అనుకునే రీతిగా నేను 9th స్టాండర్డ్లో చదువుతున్నప్పుడు మా అన్నయ్య ప్రసాద్ చాటర్జీ, తన్ని రిలేటివ్స్ అందరూ టాబ్లు అంటూ ఉంటారు. తను నన్ను విశాఖపట్నం హాలిడేస్ కోసం తీసుకొచ్చాడు. ఐ వాజ్ ఓన్లీ 9th. ఆ టైంలో వాళ్ళు కామన్ ఫ్రెండ్, వాళ్ళ తోటోళ్ళే, వాళ్ళకంటే కూడా కొంత పెద్దవాళ్ళే. తన నేవీలో ఒక ఆఫీసర్గా ఉండి తను నేను అంకుల్ అనేదాన్ని. దెన్ ఐ వాజ్ దట్ టైమ్ 14 years రన్నింగ్. మరి ఎలాగైందో ఏదైందో మొత్తానికి నాకు ఇంకా అక్కుంది, నాకంటే 6-7 years పెద్ద. అనలు 12 years 14 years పెద్ద నాకంటే ఉన్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అంకుల్ అంటున్న సమయానికి ఇట్ సో హ్యాపెండ్ దట్ ఐ వాంట్ టు మ్యారీ దిస్ కిడ్ అన్నట్టుగా మా బ్రదర్స్కి, మా ఫాదర్కి చెప్తే యూ కెన్ ఇమాజిన్ ఎంత భయంకరంగా వాళ్ళు రెసిస్ట్ చేశారో, ఎంత షాక్ అయిపోయారు వాళ్ళు. 67-66 నుంచి మా హస్బెండ్తో ఫ్రెండ్లీగా ఉండేవారు. నేను అప్పుడు చిన్న బేబీ, నేను ఇక్కడ నార్త్లో ఉండేదాన్ని, నేను ఎప్పుడు విశాఖపట్నం వచ్చేదాన్ని కాదు. అయితే అలాగన్న తర్వాత నన్ను మళ్ళీ దిస్ ఇస్ టూ బ్యాడ్ అని తీసుకెళ్ళిపోయారు. ఏదన్నా కానీ అనుకున్న రీతిగా I got married to him before all the others got married. See, you should not be ashamed when you are sharing a testimony. You got to be very, very right and true in the presence of the Lord. The reason is, apde we know where we have done something wrong and where we have retraced the steps back in God's ways. That's what we were lost once, then we were found, is the main crux of the entire thing. Yes. Kabatti I must be very, very honest with you. Pelli cheskunnappudu there were 3 marriages I had. One was a temple marriage,
వన్ వాజ్ అ రిజిస్టర్ మ్యారేజ్, వన్ వాజ్ అ క్రిస్టియన్ మ్యారేజ్. అండ్ వెన్ ఐ కీప్ షేరింగ్ మై టెస్టిమనీ, నాకు ఎక్కువ టెస్టిమనీ కోసమే చాలా ప్రాంతాలు పిలుస్తారు. అక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు నాకు 3 వివాహాలు అయ్యాయి అన్న, 3 సార్లు వివాహాలు అయ్యాయి అంటే నో తెలుసుకొని చూస్తారు మన మనుషులు. ఇదేంటి దేవుని సేవకురాలకి 3 పెళ్ళిలేటి అని చెప్పి చూస్తారు. భయపడద్దండి, ఒక భర్తతోటే 3 సార్లు అయింది అంటే నవ్వుతారన్నమాట. ఎందుకు నవ్వుతారంటే అప్పుడు చెప్తాను. ఐ హ్యాడ్ అ టెంపుల్ మ్యారేజ్, I had a register marriage and I had a Christian marriage. మా మామగారు తహసీల్దారు, మా మదర్-ఇన్-లా మ్యాజిస్ట్రేట్ ఎంహెచ్ డానియల్ గారు పెద్ద పేరు కాకినాడలో, క్రేక్ మెమోరియల్ చర్చ్కి పెద్దలు వాళ్ళు. అయితే ఆ మ్యారేజ్ తర్వాత వాళ్ళందరూ కలిసి వచ్చేసారు తీసుకురావడానికి హైదరాబాద్ నుంచి. మా అన్న అయితే గన్ పట్టుకొని వచ్చాడు, చంద్రన్న పట్టుకొని, అంటే చంద్రన్న తను కూడా ఒక మామయ్యే. అంతలోకి వీళ్ళంతా చేయవలసిందంతా చేశారు. అక్కడ డిఫెన్స్ వాళ్ళందరూ కలిసి మ్యారేజ్ చేశారు. మరి ఇంటికి తెచ్చిన తర్వాత క్రిస్టియన్ మ్యారేజ్ అయింది. క్రిస్టియన్ మ్యారేజ్ టైంలోన ఈ ఇన్సిడెంట్ నేను ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, చిన్నదాన్ని నాకు అసలు చీర కట్టుకోవడం కూడా రాదు. చెప్తున్నాను, నోతలు ఎదిగాను ఏంటో అంతే. రనవే బాబీ టైప్ ఆఫ్ డేస్లో బాబీ టైప్ ఆఫ్ ఇది చేసి అలా అదొక సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫాక్చుయేషన్, సమ్ సార్ట్ ఆఫ్ అన్ అట్రాక్షన్ అంతే. మరి ఆ క్రిస్టియన్ మ్యారేజ్ టైంలో అక్కడ కూర్చున్నాను, టిపికల్ బెంగాలీ బ్రైడ్ లాగా అన్నీ వేసుకొని, సిందూరం వేసుకొని, బొట్టు వేసుకొని. మరి గుంపానా పీటర్ గారు, యూనియన్ చాపెల్ పాస్టర్ గారు, మరి చాలా దోస్ ఓల్డ్ పాస్టర్స్, ఇప్పుడు వాళ్ళు లేరు కూడా. వాళ్ళందరూ మా మామగారు మరి పెద్ద బాప్టిస్ట్ కమ్యూనిటీకి చాలా పెద్ద రికగ్నైజ్డ్ పర్సనాలిటీ కదా. ఆయన అవతలకు పిలిచి ఈ బొట్టు సింధూరం తీయమనండి, ఇది క్రిస్టియన్ మ్యారేజ్ కదా చేస్తున్నామంటే వచ్చి నాకు చెప్పడం జరిగింది. నేను తీను ఏంటి అసలు చేయకపోతే మానేయండి, నా పెళ్ళి అయిపోయింది వాళ్ళు ఎదురుగా అంత పొగరబోతుగా అలాగా ఆన్సర్ చేయగానే షాక్ అయిపోయారు వాళ్ళు. షాక్ అయిపోయి పోన్లేమ్మా ఈ కొంత సమయం కోసం తీసే తల్లి, మీరేమనుకోవద్దు. నాకైతే తెలుగు రాదు అప్పుడు, నా కజిన్స్ అందరికీ తెలుసు, తెలుగు నాకు రాదు. అయితే సరేలే అలా అంటున్నారని తీసాను. అప్పుడు వాళ్ళలో ఉన్న 2 పాస్టర్లు ఏమన్నారంటే, పాప నువ్వు ఏ నోటితో అయితే ఈ దినాన్ని యేసు ప్రభుని తిరస్కరించి నువ్వు మాట్లాడుతున్నావు, ఒక సమయం ఎలాగొస్తుందంటే నువ్వు నీ నోటు ద్వారానే దేవుని మహింపరుస్తావు, మహింపరచకుండా ఉండవు, దేవుడు నీ జీవితాన్ని అలా మారుస్తాడంట. చూద్దాంలేండి అన్నాను. చూద్దాంలేండి, నేను ఎప్పుడు అలా చేయను, చూద్దాంలేండి అన్నాను. ఏదో అదంతా అయిపోయింది. హీ వాజ్ పోస్టెడ్ ఇన్ బాంబే, మా హస్బెండ్ బీయింగ్ ఇన్ ఇండియన్ నేవీ. పెళ్ళైగానే నేను ఒకటే మాట మా హస్బెండ్తో చెప్పాను, యువర్ గాడ్ ఈజ్ యువర్ గాడ్, మై గాడ్స్ ఆర్ మై గాడ్స్, డోంట్ ఇంటర్ఫియర్. నీ దేవుడు నీ దేవుడు, నా దేవుడు నా దేవుడు. బైబిల్లో ఉంది కదా, ఒకడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడట, ఒకడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. మేము మా ఇంటి ప్రారంభమే ఇసుక మీద కట్టుకున్నాం. మా సుశక్తితో, మా సొంత జ్ఞానంతో, మా సొంత తలంపులతో కట్టుకున్న గృహం, ఒక స్వచిత్తంతో కట్టుకున్న గృహం. యేసుక్రీస్తు ప్రభువారు మా ఇంట్లో పునాదిగా లేడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎళ్ళ కట్టువారు ప్రయాస వ్యర్థము అన్నట్టుగా మా యేసుక్రీస్తు ప్రభువారు మా జీవితంలో లేరు. నా భర్త కూడా దేర్ లవ్ మ్యారేజ్, నాకంటే 14-15 years పెద్ద నా హస్బెండ్. తన అంకుల్ అనేదాన్ని నేను, మరి హస్బెండ్ అయ్యాడు. కానీ మరి నాకు జడిసేవాడు, ఎందుకంటే హీ టు సీ ద వే ఐ వాజ్ ప్యాంపర్డ్. ఐ వాజ్ ద యంగెస్ట్ ఇన్ ద హౌస్, నాట్ టు బి బోర్న్ ఎట్ ఆల్. ఐ వాజ్ బోర్న్ యాజ్ అ గ్రేట్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ అటువంటిది నైట్ అండ్ డే అంటే, డే నైట్ అంటే అలాగే అనాలి మా అమ్మ డాడీ, అంతగానం అన్నమాట. అయితే అటువంటి పరిస్థితులు మరి నా హస్బెండ్ నన్ను ఏమనేవాడు కాదు, నువ్వు మారాలి, నువ్వు యేసు ప్రభుని నమ్ము, నువ్వు చర్చ్కి రా నాతో. హీ నెవర్ డేర్ టు ఈవెన్ ఆస్క్ మీ టు డూ దాట్, బికాజ్ ఫస్ట్ ప్లేస్లో నేను అనేసాను, నీ దేవుళ్ళు నీ దేవుళ్ళు, నా దేవుడు నా దేవుడు. జస్ట్ సీ ద ఫాల్స్ నోట్ ఇన్ విచ్ ద ఫ్యామిలీ స్టార్టెడ్. అయితే డిఫెన్స్ ఏమో, ఇండియన్ నేవీ ఏమో, యు నో దట్ దే ఆర్ ఆల్ ఇన్ అ వెరీ ఫాస్ట్ వే ఆఫ్ లైఫ్. అప్పుడే అలాగ ఉండేది. వీ వర్ ఆల్వేస్ బిజీ ఇన్ పార్టీస్ అండ్ థింగ్స్ లైక్ దట్. బట్ మై ఫాదర్ టు కొన్ని వన్ ప్రామిస్ ఫర్ మై హస్బెండ్. ఒక ప్రామిస్ ఏం తీసుకున్నారంటే,
నువ్వు పెళ్లి చేసుకున్నావు కానీ షీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ చైల్డ్ ఐ హ్యావ్ and I actually wanted her to do IAS and you just flipped her away and taken her away. So అది ఒక పట్టుదలలాగా Chitranjan, I used to call him Chitranjan. All his friends, my brothers and all were friends kada. Had other Mamiya, Chanti Mamiya and also all the others, Ruby Tum and Mamiya, they were all friendly with him right from beginning. Alandaru Chitsa anevaru. They knew him much before I came into the scene mata. Alaga. అయితే నన్ను చదివించిన ఒక పంతంగా బాంబేలో స్టార్టెడ్ మై స్టడీస్ ఆల్ ఓవర్ అగైన్. గ్రాడ్యుయేషన్ ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఢిల్లీ ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఐ డిడ్ మై BA ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ, MA ఫ్రమ్ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ. దెన్ ఐ డిడ్ మై బిజినెస్ మేనేజ్మెంట్. Then I did my aesthetics and cosmetology from UK, Arnold Taylor. Then I joined a MNC company and that used to take me abroad very frequently. Then I was nominated as a censor board member in the Ministry of Information and Broadcasting at a very young age. And then for that you have to have some prerequisites. A prerequisites elagante you should be either good in dance and classical music or so my husband, he was not only a husband, he was sort of a father-like figure for me. చదివించడం, మ్యూజిక్లో జాయిన్ చేయించడం, డాన్సింగ్ కంప్లీట్ చేయించడం అంతా. తర్వాత I should not say it on my own కానీ God had given that some sort of a beauty or something, whatever it is, combined with that all sorts of the wisdom I needed or the degrees I needed, అవన్నీ కూడా చేయడం వలన అంతమందిలో నామినేటెడ్ పోస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సెన్సర్ బోర్డులోన ఇవ్వడం జరగడం. ఇంకా లైఫ్ స్టైల్ మాది బిజీ అయిపోయి రోజు పొద్దున్నుంచి జాబ్లో ఉంటూ ఉద్యోగంలో ఉంటూ సాయంకాలం రాగానే ఏదో 5 స్టార్ హోటల్స్లో అక్కడ హయాత్లోనో తాజ్లోనో మారిషస్లోనో ఎక్కడో ఏదో పార్టీస్కి వెళ్ళిపోయి ఫిల్మ్ స్టార్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మరి బ్యూరోక్రటిక్ పీపుల్ తోటి మేము ఇంటికి తిరిగి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అవర్స్ 2-3 అయ్యేవి. పిల్లలు చాలా నెగ్లెక్ట్ అయిపోయేవారు. నాకు 2 బిడ్డలు పుట్టారు. ఆ 2 పేర్లు ఏంటంటే స్నేహ, స్మృతి, బుజ్జి, నున్కి అని అనేవాళ్ళం వాళ్ళని. అయితే వాళ్ళు నెగ్లెక్ట్ అయిపోయేవారు. మేము వెళ్తున్నసరికి వాళ్ళ స్కూల్కి, లేచేసరికి వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయేవారు. మేము రిటర్న్ అయ్యేసరికి పిల్లలు నిద్రపోతూ ఉండేవారు. కొంత సమయం తర్వాత నాకు ఒక థర్స్ట్ ఫర్ నాలెడ్జ్, ఏదో చేయాలి, ఇంకేదో చేయాలి, ఇంకేదో చేయాలి. పవర్ 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 పవర్, ఐ మస్ట్ గెట్ మోర్ పవర్ అంటే నాట్ పవర్ ఫర్ రికగ్నిషన్. దేవుడు అదంతా ఇచ్చాడు. ఒక పలుకుబడి ఇచ్చాడు, ఒక సమాజంలో ఒక పేరు ఇచ్చాడు, ప్రఖ్యాతి ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, గంత ఇచ్చాడు. నాకు ఒక ఆంటీ ఉండేది. ఆంటీగా నాకంటే 1 year చిన్నది. ఇంకొక ఆంటీ ఉండేది, తను కూడా నాకంటే ఒకరు 1.5 years చిన్నాళ్ళు, ఒకరు 1 year చిన్నాళ్ళు. చిట్టమ్మ ఆంటీ, వీళ్ళందరూ కూడా మరి ఇలాగ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎప్పుడైనా నన్ను కలిసినప్పుడు నన్ను అయినా కానీ మా అక్క అలాగే చెల్లెలు అలాగే మాట్లాడేసుకునేవాడు ఫ్రెండ్స్గా. నువ్వు ఇంత లోకంలో ఉంటావు, నీకు యేసుప్రభు అంటే కూడా జ్ఞానం లేదు, తెలీదు, నిన్నంత దేవుడు దీవిస్తాడు, మమ్మల్ని ఎందుకు దేవుడు దీవించడు అని అడిగేవారు. నా మొహం మీద నన్ను అడిగేవారు అనమాట. కానీ నాకు అసలు దేవుడు అంటే అసలు ఆ స్పిరిచువల్ హార్ట్ లేదు నాకు. ఆ పొరలు ఇంకా రాలేదు. ఇంకా నేను ఎలాగున్నానంటే న్యాచురల్ మ్యాన్ స్టేట్లో ఉన్నాను. ఇంకా స్పిరిచువల్ ఆస్పెక్ట్ నాలో అసలు ఏమీ లేదు. రీఅవేకనింగ్ ఇన్ ద స్పిరిచువల్ వే లేదు నాలో. ఏదైతే కానీ అలాగా ఉన్న సమయంలో ఇంకా చాలా ఉన్నతమైన హెచ్చైన స్థితిలో దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు. ఇహలోక పరంగా సాతానైతే మనల్ని ఎంతో తీసుకెళ్తుంది అంటారు చూసారా. ఐ హ్యావ్ సీన్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ టెలింగ్ యూ టుడే. I was so lost in that. After some time, it so happened that my earnings were much more than what my husband's earnings were. What I used to earn in my job, being an arbitrator myself and being able to sort out so many things abroad and do the things and all that. So, చిన్న ఈగో క్లాషెస్ డెవలప్ అయ్యి నాది నీది నాది, నేను ఇంత నువ్వు ఎంత అలాగా అన్నట్టుగా అలాగా డెవలప్ అయ్యి ఐ వాజ్ నాట్ ఇన్ ద లార్డ్, దేవునిలో లేను.
ఇది ఇంకా ఏదైనా ఆ రకంగా స్ట్రైటన్ చేసుకోవడానికి కూడా. కానీ నా హస్బెండ్ కూడా చాలా పేషెంట్గా ఉండేవాడు. అయితే నా పూజలు అంత ఘోరంగా ఉన్నాయన్న సంగతి కూడా నాకు అర్థం అవ్వలేదు. కొంతకాలానికి రేఖీ అంటారమ్మా, రేఖీ రోసిక్రూషన్స్ రెండు నేను ప్రత్యేకించి ఎందుకు చెప్తానంటే ఈరోజు అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి. రోసిక్రూషన్స్ ఇస్ లైక్ ఫ్రీ మేసన్స్. ఈ ఇల్యూమినాటి, ఫ్రీ మేసన్స్ ఇదంతా సేటనిక్. ఇప్పుడు ఏ సేటన్ అయితే కమాండ్ చేయబడుతుందో వన్ వరల్డ్ ఆర్డర్, న్యూ వరల్డ్ ఆర్డర్, ఇదంతా కూడా దానికి సంబంధించింది. దానిలోకి నేను ఎలా డ్రాగ్ అయ్యానో దానిలోకి డ్రాగ్ అయిపోయాను, రేఖీలోకి డ్రాగ్ అయ్యాను. అది కూడా సేటనిక్. అది ఆ రోసిక్రూషన్స్ ఎందరో అయితే నేను జాయిన్ అయ్యానో అది నేనైతే ఇష్టపడి జాయిన్ అవ్వలేదు. ఆఫీస్లో కూర్చుంటే నా పేరు మీద అన్నీ వచ్చేవి లిటరేచర్. ఆ లిటరేచర్లోని ఇన్వర్టెడ్ క్రాస్ ఉండేది. ఇన్వర్టెడ్ క్రాస్, రైట్ క్రాస్ కూడా డిఫరెన్స్ ఏంటో కూడా చెప్పిన స్థితి నాకు లేదు. ఎందుకంటే నేను యేసు ప్రభులో లేను. మార్మన్స్ ఏంటో నాకు తెలియదు. యేసుక్రీస్తుని నమ్మితే మనం ఎలా ఉండాలో కూడా నాకు తెలియని స్థితిలో నేను ఉన్నాను. అర్థం కదా. ఈ లోకమే మనకి దేవుడే అవసరం లేదు, దేవుడే లేడు. ఇంత నేను హైందవులు పూజ చేస్తూ అలాగుంటున్న దాన్ని మేమిద్దరం ఎటువంటి పరిస్థితికి వచ్చామంటే, నా భర్త అయితే నా భయానికి ఆ హైందవ పూజలు అవుతున్న పెండాల్స్ ఉంటాయి కదండి, పెండాల్స్ అంటారు, ఆ విగ్రహాలు స్థాపించి నా వెంట దానికి వచ్చేవాడు. చాలాసార్లు ఇప్పుడు నేను దేవునిలో ఉండి గత 36-37 సంవత్సరాల నుంచి నేను దేవుని సేవ చేస్తున్న సమయంలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి అంటాను, నా అబ్బాయి క్రైస్తవుడే కదండి, హైందవ అమ్మాయిని చేసుకోవడం తప్పే ఉంది. ఏ సింహాచలంలో ఏ తిరుపతిలో పెళ్లి చేసేస్తాము, అది ఇచ్చిన కట్నం ఇస్తారు, తర్వాత అమ్మాయి తప్పనిసరిగా యేసుప్రభుని నమ్మినట్టుగా మారిపోతుంది. మారదు. కానీ నీ కొడుకుని మళ్ళీ మార్చుకుంటుంది. మీరు సగం ఎటు సగం అటు ఉంటారు, మీరు పతనావస్థకు వస్తారు. నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు అని ఖచ్చితంగా నేను ఆ డిఫరెన్స్ వాళ్ళకి చెప్పగలిగే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు ఇది నాని. కాబట్టి అంత ఖచ్చితంగా నేను అది చెప్తూ ఉంటాను. నెవర్ మేక్ ద మిస్టేక్. మన వెలుక్కి చీకటితో పొత్తు లేదు. ఎలాగుంటుందంటే అమ్మా, ఇంత దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా ఈ దుర్గా పూజ, కాళీ పూజ వస్తున్నప్పుడు, ఆ శంఖం ఊతున్నప్పుడైనా ఏదైనా చేస్తున్నా కానీ ఏదైనా కానీ ఒక మనసులో ఒకలాంటి అటు లాగేస్తూ ఉంటుందమ్మా. సీ దట్స్ దేర్ ఇన్ యువర్ బిల్టప్ ఇన్ యువర్ DNA, వాట్ ఎవర్ ఇట్స్ దేర్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అంతగా మార్చినందుకు వీఆర్ సో స్టడీ ఇన్ ద పాత్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి అలాగుండేది. ఆ హిందూయిజంలో, హిందూ పూజల్లో అన్ని చేసింది కాకుండా కూడా ఇంకా ఈ రేఖీ, రోసిక్రూషన్స్, ఈ సేటన్తో కూడిన ఈ పరిస్థితి అంతా కూడా స్టార్ట్ చేసి మరి లోక ప్రపంచంలో ఉన్నతమైన అధికారులందరూ కూడా, లోకాన్ని నడిపిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క న్యూ వరల్డ్ ఆర్డర్, ఫ్రీ మేసన్స్, ఇల్యూమినాటీకి చెందినవారు అని మాకు తెలిపారు. మరి పెద్ద వెలిగించి సాతానికి మన ఆత్మ అమ్ముకోవడం, అటువంటి దానిలో నేను ఇన్వాల్వ్ అయిపోయి, చూడండి మన చిన్నపిల్లలు ఏదైనా చిన్న పొరపాటు చేస్తారనుకోండి, జాగ్రత్త తంతాను సుమా అంటాం. మరి ఇంకొంచెం దూరం అయితే కొంచెం గట్టిగా మన వాయిస్ రేజ్ చేస్తాం. మరి కొంత మన మాట వినకుండా ఇంకా కొంచెం అవతలకి వెళ్ళిపోతే లేసి రెండు పెడతాం. దేవుడు కూడా నాతో అంతవరకు అంత సహనము, అంత ఓర్పు కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నేను ఆయన కోసము, ఆయన దేన్నైతే ప్రీడెస్టినేషన్ థియోరీ, మన తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉంటున్నాడు. ఈవెన్ బిఫోర్ we lived one day on this earth, every day of our life has been written in the books of destiny in the heavens. Hallelujah. Kabatti God knows that we have to be used as his conduits in this earth realm. ఈ భూమి మీద మనం ఎలాగ వాడబడాలి, మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా ఏమి చెయ్యాలి, అదంతా కూడా ముందుగా అంతగా లెక్కించబడి ఉంది. కాబట్టి he knows. కాబట్టి when his vessel is deviating, అప్పుడు he intervenes in some way. చూసారా, నువ్వు ఎక్కడా అన్న స్వరమే ఎక్కడ చూసినా బైబిల్లో కదా. ప్రేమ వెతికేది, సత్యమైన ప్రేమ ఎటువంటిదండి? వెతికే ప్రేమ కనుకనే యేసుక్రీస్తు ప్రభు వారు సమస్తాన్ని విడిచిపెట్టి నరవతారుగా ఈ లోకానికి వచ్చాడు. లేకపోతే రావాల్సిన అవసరత ఆయనకి లేదు కదా. మరి అలాగే
ఆది కాండంలో మనం చూసినట్లయితే అలాగే మరి చల్లని పూట వచ్చి మరి యెహోవా దేవుడు ఆదం హవ్వలతో మాట్లాడి సహవాసం చేసేవాడు. పాపం చేసి అలాగున్న సమయంలో మాత్రం అదమా నువ్వు ఎక్కడా అని అడిగాడు. దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నాను? పాపం చేశాను తెలుసాను. నేను నగ్నంగా నీకు ఎలా తెలుసు? అలా సెపరేషన్ వచ్చింది. కైను నీ యొక్క సహోదరుడు ఎక్కడ వేర్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అదర్. ఎవరు ఆ సమయంలో నేను అటువంటి భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్న సమయంలో నా కోసం ఎందరో ప్రార్థన చేసి ఉంటారు. ఐ డోంట్ నో బిహైండ్ ద సీన్స్ ఫర్ వాట్ వీఆర్ వీ హ్యావ్ అ డెస్టినీ హెల్పర్స్ మన జీవితంలో ఎంతలాగుంటారో నేను చెప్పలేను. డివైన్ కనెక్టర్స్ ఎంతమంది మన కోసం అంగలారుస్తున్నారో మనల్ని దేవుని మార్గంలో నడిపించడానికి అన్న సంగతి నా జీవితం అదొక ఇట్స్ అ రియల్ ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నాను. లోకంలో కొట్టుమెట్టున ఆడిపోయి లోకమే సత్యం అనుకున్న నా జీవితంలో దేవుడు ఎలా కలగజేసుకున్నాడు చూడండి. సామెత 119 దావీదుకి తన 71 వచనంలో మాట ఎలాగుందంటే, నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండట నాకు మేలైంది. అది నాకు చాలా ఇష్టము ఆ మాట. కీర్తనకాడు అంటున్నాడు, నేను హైందవ దేవుని పూజించినప్పుడు ఏ దేవుడు నన్ను ఎక్కువ దీవిస్తాడో, ఏ దేవుడు నాకు ఎంత ఇస్తాడో, వాళ్ళకన్ని కొబ్బరికాయలు, వాళ్ళకన్ని ఏవి, వాళ్ళకన్నా అని చెల్లించడం, అది చేయడం అంతా చేసేవాడు. అన్ని మెట్లు ఎక్కడం, ఏదో చేయడం అన్నీ చేసేవాడు. కానీ ఇక్కడ కీర్తనకాడు అన్నాడు, నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండట నాకు మేలైనది. అంటే శ్రమ రావడం నాకు మేలైందని ఇది నేను చెప్తున్నాను. ఎందుకంటే అదే కీర్తనలో 67 వచనం, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడైతే నీ మార్గాన్ని అనుసరించి నేను నడిచేదను. శ్రమ కలగక మునుపు ఎలాగున్నామంట? త్రోవ విడిచాడు అన్నమాట. ఏటి వచ్చింది నా జీవితంలో, ఏ శ్రమ వచ్చింది అంటే, 2 బిడ్డల్లో ఆ పెద్ద కుమార్తె స్నేహ మరి చాలా భయంకరమైన అనారోగ్య పరిస్థితికి గురైంది. మరి డబ్బుకి కొదువు లేదు, పరపతికి కొదువు లేదు, పొలిటికల్ సర్కిల్స్లో చాలా ఎత్తైన పరిస్థితులు ఉన్నాను, అన్నీ ఉన్నాయి. కాబట్టి బెస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్, అందరూ డిఫెన్స్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, వీఆర్ ఫ్రమ్ ద డిఫెన్స్ కదా, అన్ని దగ్గర తీసుకెళ్ళగా నో డయాగ్నోసిస్. ఎన్ని టెస్టులు చేసినా నో డయాగ్నోసిస్. ఫస్ట్ టైం అడ్మిట్ చేసాం, అన్ని టెస్ట్ చేశారు, కొంత బాగా డిశ్చార్జ్ చేశారు. సెకండ్ టైం అడ్మిట్ చేసాం, అలాంటి పరిస్థితి అయింది. బ్లడ్ క్యాన్సర్ అనుకున్నారు, ల్యూకేమియా అనుకున్నారు, ఏదో కార్సినోమా అనుకున్నారు. తన బయోప్సీస్ చేసి ఎక్కడెక్కడికో పంపించేవారు ఫారిన్ కంట్రీస్, కానీ అన్నిట్లో కూడా దేర్ వాజ్ నో అబ్జర్వేషన్స్, నో డయాగ్నోసిస్. ఏం చెప్తాను, థర్డ్ టైం అడ్మిట్ చేసేసరికి కాలు చేతులు పడిపోయి ఫీవర్ 106, 107 వెళ్ళిపోయేది, తెలిసేది కాదు. మరి ఒక యూనిట్ బ్లడ్ ఇస్తే మర్నాడు చెక్ చేస్తే మళ్ళీ HB 4, 5కే ఉండేది. ఒక యూనిట్ ఒక ల్యూకేమియా పేషెంట్కి ఇచ్చిన ఒక 10-15 డేస్ మరి ఇంకో ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వవసరం లేదు, కానీ అటువంటిది బ్లడ్ ఉండేది కాదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద బ్లడ్ అనుకునేవారు. చాలా మరి భయంకరమైన పరిస్థితికి గురైందండి. అక్కడ ఎయిమ్స్లో అడ్మిట్ చేయడం అయింది. మరి బికాస్ ఆఫ్ ఆల్ ద పొలిటికల్ కాంటాక్ట్స్ అక్కడ స్పెషల్ రూమ్లో. మరి అక్కడ చూసేదాన్ని నార్త్లో అసలు క్రిస్టియానిటీ లేదని మనం అనుకుంటాం. మరి ఆ సమయంలో ఆ దినాల్లో అయితే చాలామంది సిస్టర్స్, క్రిస్టియన్ సిస్టర్స్, నర్సెస్ ఉంటారు చూసారా, వాళ్ళు వచ్చి ఆ బెడ్ సైడ్ దగ్గరికి వచ్చి స్నేహ మీ పాప ఇలాగైంది, ప్రార్థన చేయొచ్చా అంటే చేయండి అనేదాన్ని. మీరు చేయొచ్చు కదా ప్రార్థన అంటే, అమ్మ డోంట్ ఫోర్స్ మీ టు డూ సంథింగ్ లైక్ దట్. నాకు యేసుక్రీస్తు ప్రభు నేను నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభు చేతకానోళ్ళలాగా సిలువలో మరణించాడట, రక్తం కాచేసాడట, అందరూ మారిపోతారట, యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక దేవుడే, చేతకానోళ్ళగా చచ్చిపోయినాడు, ఇలా వాదించేదాన్నమ్మ. నిజంగా నేను ఎంత మూర్ఖురాలని, నిజంగా ఎంత అర్థం చేసుకోలేని ఒక స్థితిలో నేనున్నాను అన్న సంగతి మరి నాకు ఇప్పుడైతే నాకు తెలుస్తూ ఉంది ఎలా ఉండిందో. థర్డ్ టైం కూడా అలాగే అడ్మిట్ చేసిన చాలా భయంకరమైన పరిస్థితి అయిపోయింది. చాలామంది వచ్చి అడిగతా ఉండేవారు, ప్రార్థన చేసేవారు. మరి అలాగ అవుతున్న సమయంలో దేవుని దగ్గరికి, పాదాల దగ్గరికి నేను రాలేదు, కానీ చాలా మాంత్రికుల దగ్గరికి వెళ్ళాం. చాలా పెద్ద మాంత్రికుడు అక్కడ ఓక్లాలో ఉండేవాడని చెప్తే అక్కడికి వెళ్ళాం. అతను చాలా డబ్బులు ఛార్జ్ చేస్తాడు, కానీ డబ్బులు చూడలేదు. నా బిడ్డకి ఇలాగ ఉంది పరిస్థితి అంటే ఇంటికి వచ్చి అన్నీ చూశాడు, పిల్లని హాస్పిటల్ వచ్చి చూశాడు.
నా నా మీద మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు, ఎందుకంటే నా చేయి దాటిపోయింది. సంబడి ఎవరు ఏదో ఎటువంటి పరిస్థితిలో చేశారంటే చేతబడి, ఇంకా నాకు నా శక్తి సరిపోదు, నేను ఏ రీతిగా ఏది చేసినా కానీ అది పని చేయదు, అది వేరుతో కూడా కాలిపోయింది, ఆ బిడ్డ మాత్రం బ్రతకదు అనేసాడు ఆయన. అనేస్తే పాప పరిస్థితి భయంకరంగా అయిపోయిందని చెప్పి మరొక రోజు మళ్ళీ ఆయన హైడౌట్కి వెళ్ళాం. చూసారు సీరియల్స్లో దానిలో ఏదో ఒక భూతగృహంలాగా ఉంది, అక్కడ మాంత్రికుడు కూర్చున్నాడు, అలాగే ఉండేది సెటప్ అంతా. అక్కడికి వెళ్తే నేను అన్నాను, మీరు ఏం చేస్తారు, మీకు ఎంత డబ్బులు కావాలో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం ఏదో చేయండి, నా బిడ్డని మీరు రక్షించాలి అంటే ఆ కాలంలోనే చాలా డబ్బు తీసుకున్నాడు. నాకు ఒక నా విద్యకి సంబంధించింది ఉంది, ఆ బిడ్డను మాత్రం మీరు హాస్పిటల్ని తేవాలంటే ఏం తెస్తామండి, ఇక్కడికి వస్తారు ఒక నుంచి ఫ్లూయిడ్స్ వెళ్తున్నాయి, ఒక దాని నుంచి రక్తం వెళ్తుంది, షీ హ్యాస్ బికమ్ లైక్ రాటన్ వెజిటబుల్ లాగా అయిపోయింది. తనకి అసలు ఏమీ లేదు, ఈరోజు ఆ రోజు అన్నట్టుగా ఉంది తన పరిస్థితి, అలాగుంది పరిస్థితిలో. అయితే మరి పొలిటికల్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి హెల్త్ మినిస్టర్ ఫోన్ చేయడం అది అంతా కూడా కొన్ని ఆస్ కోసం ఎయిమ్స్ అంబులెన్స్ డాక్టర్స్తో నర్సెస్తో ఇచ్చి పంపించారు. అక్కడ తీసుకెళ్ళాం, అలాగే పాపని అదంతా చూసి ఏవో సామాన్లు తెమ్మన్నాడు. తను చెయ్యిలా కోసేసుకున్నాడు, ఎంత పెద్ద పాట్ పెట్టుకున్నాడు, ఆ పాట్లంతా తన రక్తమే పడింది. ఏమేమో చేసిన తర్వాత 3 బుడ్లలో రక్తం, 3 రోజుల తర్వాత రమ్మన్నాడు. నేనేదో చేస్తాను శ్మశానంలో, మీకు 3 బుడ్లలో రక్తం ఇస్తాను, ఒక 3 త్రోవలకు కలిసిన నుయ్యి ఎక్కడ ఉందో ఆ నూతులో మాత్రం ఆ బాటిల్స్ వేసేయండి, దీని ద్వారా ఏదైనా అయితే మాత్రం పిల్ల బాగైపోతుంది, లేని పక్షాన్ని మాత్రం ఇట్స్ బియాండ్ మై పవర్స్ అని చెప్పాడు, నా శక్తికి మించింది అని చెప్పాడు. సరే అని చెప్పి అదంతా ఎంత ఘోరం, నేనైతే కన్నీరాల్ని అనుకోవడానికి. నా భర్త అయితే ఈజ్ అ బార్న్ క్రిస్టియన్ ఫ్రమ్ 6 generations, అప్పటికే 6 generations కూడిన క్రిస్టియన్ తను, నేనైతే ఒక హైందవరాల్ని. కానీ నేను ఏమేమి చెప్తున్నానో అది చేస్తున్నాడు తను. ఏమో తన మనసులోని తన కాన్షియస్ అక్కడ ప్రిక్ చేస్తూ ఉండొచ్చు, నేను కాదంటలేదు, కానీ నన్ను మాత్రము ఏం చేయలేకపోతున్నాడు, ఓవర్పవర్ చేయలేకపోతున్నాడు. హీఈస్ అనేబుల్ టు స్టాప్ మీ ఫ్రమ్ దట్. ఏమ్మా సిస్టర్, అలాగున్న పరిస్థితి. అయితే ఏదన్నా కానీ మరి అలాగే చేసాం, అలాగే బాటిల్స్ వేసిన తర్వాత థర్డ్ డిగ్రీ కోమాలోకి వచ్చి ఆ బిడ్డ చనిపోయేలాగా ఒకరోజు అయితే అయిపోయింది. తనని ఆక్సిజన్ టెంట్లో పెట్టేశారు. ఒక 40 minutes స్ట్రగుల్ తర్వాత డిక్లేర్ చేశారు షీఈస్ డెడ్ అని. డెడ్ అని డిక్లేర్ చేసేటప్పటికి అది ఎలాగవుతుంది అంటే, నా వరకు మరణం రాదు కదా అని ఒకలాంటి గర్వం, మనకు డబ్బు ఉంది కదా మనకేంట్లే అని అటువంటి ఒక పరిస్థితి, అంత మూర్ఖత్వం. సరే చేతబడి ఈ మాంత్రికుడంతా చేసిన తర్వాత ఈ ఒక చిన్న గ్యాప్లో ఇంకొక విషయం జరిగింది. మాకిచ్చిన డిప్లొమాటిక్ ఎన్క్లేవ్లో ఇల్లు చాణక్యపురిలో ఇచ్చారు, అక్కడ సర్వెంట్ క్వార్టర్ ఉండేది మా డిఫెన్స్ ఆఫీసర్స్ హౌసెస్కి. అక్కడ ఒక ఆవిడ, ఒక టెమిలిన్, ఒక సేలంకి చెందిన ఆవిడ మా ఇంట్లో పనిచేయడానికి వచ్చేది. అయితే అన్ని పనులు చేసేది. తన హస్బెండ్ BHAలో డ్రైవర్. అయితే తన చాలామంది చుట్టూ నేబర్స్ వచ్చి నాకు చెప్పారు, ఆమెను మాత్రం మీరు తీసుకోవద్దు, ఏం చేస్తారంటే ఆవిడ శుద్ర శక్తులు పూజలు చేస్తుంది అని చెప్పారు. నాకేంటి, నేను దేవుడిని నమ్మను, దెయ్యాన్ని నమ్మను, నేను ఎందుకు నమ్ముతాను, మనం ఎవరికి కీడు తలపెట్టకపోతే వాళ్ళు మనకి ఎందుకు ఏం చేస్తారని చెప్పి నేను నమ్మలేదు, చేయలేదు. అయితే ఆవిడకి కవర్స్ వచ్చే, ఆవిడ పేరు శుభలక్ష్మి, నా పేరు లక్ష్మి అనే వచ్చేది. కొన్నిసార్లు ఇప్పినప్పుడు వెంట్రుకలు, పోములు, ఇంకా విభూతి, రకరకాల మాంత్రిక విద్యతో కూడినవి ఆ కవర్స్లో ఉండేవి. ఒళ్ళు ఇలాగే తెరవగానే జలరించేది. అంత ఇంకా దేవుని నమ్మలేకపోయినా కానీ, ఒక హైందవురాల్లా కానీ, ఇంకా సాతాను గుప్పట్లో నేను ఉన్నాను, జలరించేది. అయితే ఆవిడ నా దగ్గరకు వచ్చి ఏంటంది, మేం సాబ్జీ आपका बच्चा को कोई बीमारी नहीं है, उसका जान लेने के लिए किसी ने कुछ किया है, तो आप बच्चा
चाहिए आपको तो बच्चा को हमारे हाथ में दे दो, हम పూజ वगैरह करवा के बच्चा को जिंदा करके तुमको दे देगा అని నాకు చెప్పింది ఒక రాత్రి. నేను నీకెలా తెలుసు అన్నాను. మా అమ్మ మీద 100 దేవతలు దేవుళ్ళు వస్తారు, నాకు అప్పుడు వెలిగింది. అంటే అవన్నీ వచ్చేవి కదా కవర్స్ అని. చాలామంది నాకు ఆవిడ కోసం చెప్పారు, శుద్ర శక్తి పూజ చేస్తుంది, జాగ్రత్త ఆమెను పెట్టద్దు, మీ ముందు ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ భార్య ఉండేది, ఆ భార్య కూడా ఏదో చేసేస్తే ఆవిడ చచ్చిపోయింది అని చెప్పి దే ప్రీ వార్న్ మీ, బట్ ఐ డెంట్ లిసన్, నాట్ పే హీట్ టు దాట్. సరే కదా అలాగా అని విన్నాను. నీకెలా తెలుసు అంటే ఇంకొక మాట చెప్తున్నాను, హిందీలోనే కదా మళ్ళీ మాట్లాడేవారు. నేను 21 రోజులే ఉన్నాయి, 21 రోజుకి 20 రోజులైనా కానీ ఎవరు తను బ్రతికించలేరు. మీరు కానీ పిల్లని మా చేతికి అప్పచెప్తే పిల్లని మేము బ్రతికించేస్తాము. ఏమీ లేదు, నేను ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకో, నేను నా పిల్లని ఎందుకు ఇవ్వాలి, తన ట్రీట్మెంట్ అవుతుంది బాగవుతుందిలే. నీకు తెలియదు మేము సబ్జీ, తనకి ఒక మాంసం ముక్కలు ఏదో మందు కూడా పెట్టారు, మాంత్రిక శక్తులు కూడా పెట్టారు తనలో, చచ్చిపోవాలని. చచ్చిపోద్ది. ఆ మందు కడుపులో ఎదిగి వేరు తన్ని ఎప్పుడైతే అయిపోతుందో మరి పిల్లకి కడుపు నొప్పి వస్తుంది కదా, తనకి కడుపు నొప్పి తరచుగా వచ్చేదమ్మా. స్కూల్ నుంచి కూడా తన్ని స్కూల్ అంబులెన్స్తో పంపించేసేవారు, నేబల్ పబ్లిక్ స్కూల్లో చదివేది అక్కడ, బికాస్ షీ యూస్ టు హ్యావ్ దిస్ బౌల్స్ ఆఫ్ స్టమక్ ఏక్. మరి ఎన్ని టెస్ట్ చేసినా కానీ తెలిసేది కాదు, ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ స్టమక్ ఏక్స్ ఓన్లీ. అయితే ఆవిడనింది కడుపు నొప్పి వస్తుంది, కడుపు ఆ వేర్లు అలా పెద్దది అయిపోతుంది, అది మా ఊర్లో అయితే కక్కిస్తారు. మరి నేను చిన్న నోర్లేని బిడ్డకి ఎందుకమ్మా ఎవరైనా అలా చేస్తారు, ఏం చేయాలంటే నైనే మేము సబ్జీ బడాకో మాన్నా థా గల్తీసే ఛోటాకో చలా హో గ్యా సబ్ కుచ్. అంటే చంపవలసింది వాళ్ళ గురిలో వాళ్ళు పెద్దవాళ్ళు అనుకున్నారు, కానీ అనుకోకుండా చిన్నపిల్లకి మిస్టేక్గా అయింది, అది పరిస్థితి. అంటే లేదమ్మా నేను నువ్వు వెళ్ళిపో నేను తను రాణికి మా అనేదాన్ని, బెంగాలీ వాళ్ళు అలాగే పిలుస్తారు కదా, వాళ్ళు కూతురు కొడుకు పేరు తీసుకొని రాణికి మా రాముకి మా అని పిలుస్తారు, నేను రాణికి మా అనేదాన్ని అనమాట. రాణికి మా అన్నాను, అలా కాదని రాత్రి మీద వాళ్ళు ఇల్లు వదిలేసి పారిపోయారు. దాన్ని బట్టి దే మేడ్ ఇట్ సో క్లియర్ దట్ దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. సరే ఇంకా డానియల్ జార్జ్ గారు ఇంకా రకరకాల వాళ్ళు అందరూ కూడా రావడం ప్రారంభించారు ప్రార్థనకి. బెడ్ ప్యాన్ మీదే సమస్తం, కాలు చేతులు కూడా పడిపోయి 3rd డిగ్రీ కోమాలో బ్రతకరు. ఆ రోజంతా కూడా దర్ వాజ్ నో పల్స్, చచ్చిపోయిందని డిక్లేర్ చేసి ఇంకా లాస్ట్ మినిట్ ఒకసారి బాడీని టెస్ట్ చేస్తారు కదా, టెస్ట్ చేస్తున్నప్పుడు ఒక డాక్టర్ రాజీవ్ ఏమని ఆ స్టెత్ పెట్టి అలా 10-15 మినిట్స్ అలా ఉండిపోతే టక్కున ఒక బీట్ వచ్చింది. దే స్టిల్ లైఫ్ డాక్టర్స్, దే స్టిల్ లైఫ్, 5 heads of the department and we're dealing with my daughter, దే స్టిల్ లైఫ్ అని చెప్పి ఇంకా ప్రాణం ఉందని చెప్పి అలాగా రోజంతట్లో 7 బీట్స్ డెవలప్ అయ్యాయి. దట్ వాజ్ June 1st మాట. అంటే ఒక మరణం నుంచి తను బ్రతికి బయటపడింది. మన్నాడు స్టెబిలైజ్ అయిపోయింది, పల్స్ అంతా స్టెబిలైజ్ అయిపోయింది. చాలామంది దైవజనులు పాస్టర్ డానియల్ జార్జ్ అని, పాస్టర్ విజయబాబు అని, అక్కడ ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా, దాస్ ఆంటీ అని చాలా పెద్ద క్రిస్టియన్ లేడీ, వెరీ వెరీ ఫేమస్. వాళ్ళ హస్బెండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో స్పెషల్ అడ్వైజర్గా ఉండేవారు. కానీ షీ వాజ్ అ వెరీ స్పిరిచువల్ లేడీ. వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరూ వాళ్ళ సంఘస్లో అందరూ కూడా అలాగా ప్రేయర్ పాకెట్స్గా వచ్చి ప్రేయర్ చేసేవారు. నేను కాదనలేదు, ఎందుకంటే ఇంకా అంత మొండిగానే ఉండేదాన్ని, ఇంకా దేవుని నమ్మలేదు, కానీ నేను కాదనలేదు, అలాగే చూస్తూ ఉన్నాను, అలాగే ఇంకా తిరస్కరిస్తూనే ఉన్నాను, యేసు ప్రభు దేవుడు కాదన్నట్టుగానే అలాగే ఉన్నాను. కానీ ఈ పిల్ల పరిస్థితి చూస్తే రోజు రోజుకి అలాగైపోతుంది. ఆ బెడ్ ప్యాన్ పెడితే ఆ పని మనిషి ఏమైతే అనిందో అలాగా ఈత పిక్కలాగా దాని మీద నుంచి తల వెంట్రుకల్లాగా, ఇట్స్ నాట్ అ ఫీకల్ మ్యాటర్, ఇట్స్ నాట్ అల్సర్, ఇట్ ఈస్ నాట్, వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అది ఆ బాటిల్స్ ఆ డాక్టర్స్ చూపించండి, డాక్టర్స్ అన్నారు ఇట్స్ వెరీ వెరీ సర్ప్రైజింగ్, వీ నాట్ సీన్ సచ్ అ థింగ్ అని ఆ శాంపుల్స్ చేసి టెస్ట్కి పంపించారు. ఆ శాంపుల్స్లో మాత్రం ఏది వాళ్ళకి అబ్జర్వేషన్ తెలియట్లేదు. కానీ ఆ పని ఆవిడ మా దగ్గర ఎవరైతే చేసిందో నల్ల వెంట్రుకలా పడిపోతే ఆఖరిని ఇంకా చచ్చిపోతుంది సుమా అని చెప్పింది చూసారా. ఈ మాంత్రికుడు అంతా చేసిన తర్వాత ఇవి మాత్రం ఎరప్ట్ అయిపోయి పడిపోతున్నాయి. తిండి లేదు తనకి, కానీ అది అలా పడుతూనే ఉన్నాయి. అలా బెడ్ ప్యాన్ పట్టడం అది అలా పడతానే ఉన్నాయి అన్నమాట.
ఇంకా చాలా భయంకరంగా అయిపోయిన పరిస్థితి. ఇంకా చనిపోతుంది అని చెప్పేశారు. లాస్ట్ స్టేజెస్లో ఉన్న టైంలోన అందరికీ కబుర్లు ఇచ్చామన్నారు, షీఈస్ డైయింగ్ అని. మా మామగారు, మా అత్తగారు, మా మద్దలు, మా అన్నలు, వీళ్ళు వాళ్ళు, మా అక్క వాళ్ళందరూ, ఆల్ మై రిలేటివ్స్ అందరూ కూడా వచ్చామని వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ఒక రాత్రి ఇలాగే ఇంకా షీఈస్ డైయింగ్ కదా, యాజ్ యూజువల్ యాజ్ వీ డూ నార్మలీ వెన్ సంబడీ ఈజ్ సీరియస్ వీ గ్యాంగ్ అప్ అండ్ వి స్టార్ట్ ప్రేయింగ్ కదా, అలా ప్రార్థన చేస్తూ ఉన్నా. నన్ను మా హస్బెండ్ సైడ్ వాళ్ళు ప్రార్థన చేయమన్నారు. నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు, నన్ను మీరు ప్రార్థన చేయమంటే నాకు ప్రార్థన తెలుసా, నాకు తెలీదు. నీకు అమ్మాయి చచ్చిపోతుంది, నీకు ఆ మాత్రం లేదా ప్రార్థన చేయడానికి అని చెప్పంటే నాకు అసలు ప్రార్థన రాదు. హౌ కెన్ ఐ ఫోర్జ్ ఎ ప్రేయర్ వెన్ ఐ డోంట్ నో హౌ టు ప్రే. అయితే కళ్ళు మూసుకొని నేను మాత్రం ఒకటే అన్నాను, చూడు నువ్వు నిజమైన దేవుడు అంటున్నారు వీళ్ళు, నాకు కనీసం నువ్వు నిజమైన దేవుడు అంటే నీ సంగతి నాకు తెలియదు. నీకు నేను ఎలాగ ప్రార్థన చేయాలో నోరు ఇప్పి నీకు ఎలాగ నేను ప్రార్థన చేయాలో కూడా నాకు తెలియదు. కానీ నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను కనీసం నేను ప్రార్థన చేసేలాగా నా నోరు తెరు, నా పెళ్లి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది కదా అంటే, అమ్మ దాని తర్వాత ఇదే నా మాట, దాని తర్వాత మాత్రం నాలో నేను లేను. ఆ పైన వాళ్ళందరూ గమనించారట, భాషల్లో అలా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఏదేదో వాక్యాలు చెప్పుకొని, ఇంకా అంటే ఐ వాజ్ నాట్ దేర్, ఐ వాజ్ టేకన్ ఓవర్ కంప్లీట్లీ. Baptism of the Holy Fire. Before baptism with the water, I was baptized in the Holy Fire at that minute. All the sins that I have done from childhood or whatever was being shown and revealed to me, as though a picture is being shown in front of you. ఇంకా నేను ఆత్మ అంతే, ఏమవుతుందో కూడా తెలియదు. దట్ హ్యాపెన్ ఫర్ 1 hour. దాని తర్వాత ఐ కేమ్ అంటు మై సెల్ఫ్ మాట. కానీ నాలో నేను వచ్చి ఇంత సివియరిటీ, నా బిడ్డ చనిపోతుంది, ఇంతమంది రిలేటివ్స్ వచ్చారు, ఇదంతా ఈ లోకంలో నేను లేను, ట్రాన్స్లేట్ అయిపోయిన లోకంలో ఉన్నాను నేను. ఎలాగంటే ఏది పిల్ల చచ్చిపోతే ఏమైంది, వీఆర్ గోయింగ్ టు గో టు గాడ్. దేవా, ఎంతకాలం నువ్వు ఎవరో తెలుసుకోకుండా నేను బ్రతికేనా, నేను అంత పాపినా, అంత దౌర్భాగ్య స్థితిలో ఎంతవరకు నేను బ్రతికేనా అని ఎంతగానో బాధపడి ఎంతసేపు ఏడుస్తూనే ఉన్నాను. ఆ బొట్టు సింధరం వెంటనే ఎవరు చెప్పలేదు, నాకు చెప్పడమే, నా నోట్లో వేలు పెట్టి మాట్లాడటమే ఎవరైనా. అమ్మో, ఐ నెవర్ లిసన్ టు ఎనీబడి, ఐ వాజ్ సో స్టబ్బర్న్ ఇన్ మై లైఫ్. వెంటనే తీసేసి ఆ గాజులు తీసి అవన్నీ తీసేసి వెంటనే యాజ్ ఇఫ్ సంథింగ్ వాజ్ లీడింగ్ మీ టు డూ ఎవ్రీథింగ్. అలాగా నేను నెక్స్ట్ మార్నింగ్ నేనేం చేశానంటే భోజనాలు కూడా తీసుకొని వెళ్ళలేదు. ఎలాగైతే టేక్ ఆయిల్ విత్ యూ అండ్ గో అంటున్నాను. ఆ స్వరం ద హోలీ స్పిరిట్ గాడ్. రాత్రంతా my husband Chittaranjan used to be in the hospital and I used to come back home because my second daughter Nunki was very small. She was about 6.5 that time. So I used to come back home. My mother was there with me. అయితే ఇంటికి వచ్చేసేదాన్ని నేను. రాత్రి మార్నింగ్ వెళ్ళిపోయేదాన్ని. ఆ రోజైతే చాలా త్వరగా వెళ్ళిపోయాను. చాలా పెద్ద స్పెషల్ వార్డ్ ఇచ్చారు కదండి, ఇండస్ట్రియల్ లైట్స్ ఉంటాయి అక్కడ, ఎయిమ్స్ హాస్పిటల్స్ మీరు ఒకవేళ చూస్తుంటే అక్కడ హాస్పిటల్లో అక్కడ రూమ్లో ఉంది. నేను వెంటనే స్నేహ దగ్గరికి వెళ్ళి బుజ్జి అని పిలిచేవాళ్ళం. వెళ్ళి నా చెయ్యి తీసి తన తల మీద పెట్టాను. I was not acting on my own. నాతో ఏమేమి చెప్పబడుతుందో. I have not been a Christian in my life. I have not been a Sunday school student. నాకు యేసుక్రీస్తు ప్రభు స్టోరీస్ తెలియదు. నేను చిన్నతనం నుంచి సంఘానికి వెళ్ళలేదు. నాకు ఏమీ తెలియదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే నా రిలేటివ్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు చూసిన వాళ్ళు నా రిలేటివ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నా జీవితం, నా లైఫ్ స్టైల్ తెలుసు. మై లైఫ్ స్టైల్ దే నో ఇట్ బెటర్ దెన్ వాట్ ఐ నో మై లైఫ్ స్టైల్. అటువంటి లైఫ్ స్టైల్ నాది కాబట్టి దే ఆల్ నో హౌ ఐ వాజ్. అయితే ఆ సమయంలో మరి మొత్తానికి అలా చేసి అలాగా చేయి పెట్టానంటే ఇంకా దాని రూపం మారిపోయింది. చనిపోతున్న బిడ్డ ఒక సచ్చిన శవంగా ఇంత మాంసం పడిపోయి రక్తం కారిపోతూ అటువంటి స్థితిలో ఉన్న పిల్ల నోటి నుంచి మాత్రం ఆ స్వరం మాత్రం తన కానే కాదు. ఏయ్ దూరం జా మేరే సామనే సే, ఏయ్ బుజ్జి ఐఎమ్ యువర్ మదర్ స్పీకింగ్ మా, तेरी माँ बोल रही हूँ. No, you are not my mother. You are not my mother. I can see blood on you. Get out from here. You know who we are?
హూ వి ఆర్, మేము ఎవరో నీకు తెలుసా, అదంతా హిందీలో ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. మమ్మల్ని ఫలానా పెరిమాళ్ళు భూత వైద్యుడు పెరుంబూరులో ఉంటాడు పంపించాడు, మేము తిన రక్తం మేమే తాగుతున్నాం, మేము చంపడానికి వచ్చాం మీ ఇంట్లో మాకు సుఖంగా ఉంది, దేవుడు లేడు ఎవరూ లేరు. ఇంకా ఎంత భయంకరంగా, ఇంకా ఈ పెదం కొరికేసుకుంటే పెదం నుంచి ఇలాగ రక్తం కారిపోతుంది. ఇట్ వాజ్ అ వార్ఫేర్, a spiritual warfare in front of our eyes. అప్పటికి అంత గోల్ అవుతుంటే తమిళ్ భాష, ఇంకా సంస్కృతంలో శ్లోకాలు ఏవేమో తనకు రాని భాషల్లో మాట్లాడుతుంది. అప్పటికి డాక్టర్స్ నర్సెస్ నిండిపోయారు తన రూమ్లో అంతా కూడా. ఏంటిది స్టీరాయిడ్ సైకోసిస్ అనుకోవడం కూడా లేదు, ఇది స్టీరాయిడ్ సైకోసిస్ అయినా కానీ అలాగా మాట్లాడరు, వేరే లాంగ్వేజెస్ మాట్లాడరు, ఈ అమ్మాయి ఏంటి ఇలాగా మాట్లాడుతుంది, వీఆర్ అస్టౌండెడ్, వీఆర్ రియలీ డమ్ స్ట్రక్ at the way she is all these things are happening అని ఆ డాక్టర్స్ అంటున్నారు. అన్ఏబుల్ టు నాకైతే అప్పటికి అర్థమైపోతుంది, బికాస్ హోలీ స్పిరిట్ హాస్ టేకెన్ ఓవర్ ద ప్రీవియస్ నైట్ కదా, అది దిస్ ఇస్ ద థింగ్ అని చెప్పి అనుకున్నాను. నన్ను తల్లిగా పోల్చట్లేదు, ద ఈవిల్స్ ఈజ్ రికగ్నైజింగ్ ద గాడ్స్ పవర్ ఇన్ మీ. లుక్ అట్ దట్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనం సాధారణంగా యేసుక్రీస్తు ప్రభువుని అన్య జనాంగాల దగ్గర మనం ప్రతిష్ఠించాలి చెప్పాలన్నప్పుడు అన్య జనాంగం వాళ్ళు ఏం కోరుతారు? దే సీక్ అ సైన్. మాకొక సైన్ చూపించండి, షోస్ అ సైన్. ఒక అద్భుతం జరగాలి, ఒక సూచక్రియ జరగాలి. కానీ నా మనసులో అయితే నేను ఈ దినాన్ని మీకు చెప్తుంది ఏంటంటే, అన్నిటికంటే పెద్ద సూచక్రియ ఒక మారు మనసు అనుభవము. నా జీవితంలో నేను అది అర్థం చేసుకుని తెలుసుకున్నాను. రుచి చూసి తెలుసుకో యెహోవా ఉత్తముడు అన్నట్టుగా. హల్లెలూయా, అలా తెలుసుకున్నాను. ఐ లెర్న్డ్ ఇట్ ద బ్యాడ్ వే. I learnt it a very bad way at the cost of giving my child. నేనే కానీ బండ మీద ఇల్లు కట్టుకుని ఉంటే అది జరిగేది కాదు. ఇసుక మీద కట్టుకున్నాను కాబట్టి, వరద వచ్చినా వాన వచ్చినా ఏదైనా బండ మీద కట్టుకుంటే ఇల్లు ఇరగదు. కానీ అంత పతన స్థితి నుంచి దైవ చిత్తము నా పట్ల ఉంది కాబట్టి, నువ్వు ఎక్కడా నా పిలుపు ఉంది కాబట్టి దేవునిది, అలా ఎత్తుక్కొని నా జీవితంలో వచ్చినట్టుగా నేను గ్రహించడం ప్రారంభించుకున్నాను. ఇంకా లాభం లేదని చెప్పి నాకు అర్థమైపోయింది. హాస్పిటల్ నుంచి అగెన్స్ట్ మెడికల్ అడ్వైజ్, వీ కెన్ నాట్ లీవ్, షీజ్ ఇన్ అ డైయింగ్ స్టేట్, వీ కాంట్ లీవ్ హర్ అని అన్నారు. నథింగ్ డూయింగ్ అన్నాను. ఐ వాంట్ మై చైల్డ్ టు బి డిశ్చార్జ్ ఫ్రమ్ ద హాస్పిటల్. ఇంటికి తెచ్చేసామండి. దాంతో పాటు చాలామంది నర్సెస్ డాక్టర్స్ కూడా సెలవు పెట్టేసారు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇంట్లోనే ఇవ్వడము, 24 hours ప్రార్థనలు దానికోసం జరిగేది. బికాస్ దిస్ అ కాంబాట్, దిస్ అ బ్యాటిల్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్, గాడ్ అండ్ ద సేటన్, అండ్ ఐఎమ్ ఓన్లీ అ పాన్ ఇన్ బిట్వీన్. నేను మధ్యనున్నాను అంతే. ఆ మధ్యనున్న స్థితి, ఇంకా అటువంటి స్థితిలో మరి అలా ప్రార్థన జరుగుతున్నాయి. జూన్ 23వ తారీఖున తెచ్చేసాం. జూన్ 23 నుంచి మరి డైరెక్ట్ కాంబాట్ మాట. ఇలా ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరో బుగ్గ మీద గట్టని ఒక దెబ్బ, డైరెక్ట్ మాట. ఇంకా ఫ్రంట్ లైన్ మినిస్ట్రీ అంటారు దీన్ని, స్పిరిచువల్ వార్ఫేర్ని. పక్కనున్న వాళ్ళ మొహం మీద రోత, అంటే రోతని నేను ఎలా చెప్పాలి, కాదు, వెరీ వెరీ స్టింకింగ్, పేడలాడదో లేటో అటువంటి అటువంటి వచ్చి పడ్డం, ఒకరు పీక పట్టేసుకోవడం, ఒక లీజన్ లాగమాట. అక్కడ ప్రే చేస్తున్న వాళ్ళు కూడా అటాక్ అయిపోతూ ఉండేవారు, అంత భయంకరం. పిల్ల అయితే మాంసం ముద్దలాగైపోయి ఇంత ముక్కలు పడిపోయేవి. గదంతా రక్తం కారిపోయేది. ఆ బెడ్షీట్స్ పెట్టినా కూడా బెడ్షీట్స్ ఎంత, దాసాంటి గారు ఆ సంఘం వాళ్ళు ఇదే సాక్ష్యం, ఇదే పరిస్థితి నాది. నేను ఇంకోలాగా ఆంధ్ర వాళ్ళని కానీ ఇంకెవరిని కానీ నేను ఎత్తి చూపించడం కాదు కానండి, అంత ప్రేమ నేను ఇక్కడ పొందలేకపోయేదాన్నేమో. వాళ్ళు ఆ లిమిటెడ్ ఉన్న క్రిస్టియన్స్ వాళ్ళు ఎంత ప్రేమ చూపించారంటే, ఆ బెడ్షీట్స్ ఉతకడం ఏంటి, ఆ బ్లడ్ అంతా తీయడం ఏంటి, ఆ పిల్లని మేనేజ్ చేయడం ఏంటి, నన్ను తల్లి అంత హార్టెడ్గా ఉంది అనుకునేవారు.
నిజంగా మనుషులు ఆ స్నేహాన్ని చూడడానికి కాకుండా నన్ను చూడడానికి వచ్చేవారు చాలామంది. ఏంటి తల్లి ఇంకా ఇలాగా అవుతున్నా కానీ అంత ధైర్యంగా అలా నిలబడింది అని చెప్పినట్టుగా. కానీ ఆ ధైర్యం లాస్ట్ డేస్లో నాకు దేవుడే ఇచ్చాడు. ఇంకా దట్ వాజ్ ఓన్లీ గాడ్ అండ్ నథింగ్ ఎల్స్. ఇంటర్వీన్డ్ ఇన్ సచ్ అ వే ఆ సమయంలో. అయితే 28th ఇంకా నాన్ స్టాప్ అలాగే ప్రార్థన జరుగుతున్నాయి. ఒక గుంపు లేసి ఉండేది, ఒక గుంపు పడుకునేది, ఒక గుంపు లేసి ఉండేది, ఒక గుంపు పడుకునేది. అయితే ఇంకొక గుంపు పడుకుంటుంది. మా హస్బెండ్కి మిగతా వాళ్ళందరికీ మీరు పడుకోండి, నేను ఉంటానని ఎదురుగా పాప దగ్గర నేను ఉంటానని చెప్పి అక్కడ నేను కూర్చున్నాను తన ఎదురుగా. ఇంట్లో తెచ్చేసాం కదా, ఎందుకు దేవా ఇలా చేస్తున్నావు, నేను ఏదైనా తప్పు చేస్తే నా మీద శిక్ష నువ్వు పంపించవచ్చు కదా, నోరు లేని నా బిడ్డను నువ్వు ఎందుకు ఇలా చేసావు, నేను తెలుసుకున్నాను కదా దేవా, నువ్వు మాట్లాడితే నేను వినేదాన్ని కదా అంటే నేను ఎక్కడ విన్నాను? ఎంతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాను, నేను వినలేకే కదా ఇంత దేవుడు చేయెత్తవలసింది. యాజ్ మెనీ యాజ్ ఐ లవ్ ఐ రిబ్యూక్ అండ్ చేసిన అన్నాడు. నేను ప్రేమించేవాడిని గద్దించి శిక్షించదును అని నా మాట ఎంత చక్కగా చెప్తాను నా దేవుడు. మరి ఆ మాట నాకు తలంపులోకి వచ్చి అలాగా బాధపడి దేవుని సన్నిధిలో అలాగా. మే, జూన్, జూలై నెలలు చాలా వేడిగా ఉంటుంది ఢిల్లీలో. హీట్ వేవ్స్ అలాగే ఉంటాయి, చలికాలం చల్లతనం కూడా అలాగే ఉంటుంది. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ ఇన్ దోస్ డేస్. చల్లగా ఏదో వచ్చినట్టు అయిందండి ఇంట్లో, లోపల ఎవరు వచ్చినట్టుగా. In front of my eyes I saw, it was not an apparition, I was not in a trance, I was not in a dream world at all. I saw a figure just going past me like that with long hair and a cloak on the back side. I knew the God had come in, God's presence had come in and నాకు తెలుసు. I was just watching by that. దాని తర్వాత I just saw for some time, I was not in a dream world, Jesus on the cross. లోక మానవాళి కోసం నేను ఇలాగా నువ్వేం చేసావు అనేదాను కదా, ఇలా హతసాక్షిని అయ్యాను. ఈ దినాన్ని నీ కూతురు నా ఒక సంకల్పం నెరవేర్చడానికి నేను పంపించాను, తను నేను తీసుకుంటున్నాను, తన పని అయిపోయింది. మోషే మండుతున్న పొదని చూశాడు, పొద మాత్రము మండుతూ ఉంది కానీ కన్జ్యూమ్ అవ్వలేదు. అలాగే ఈ బిడ్డ ఇంతకాలం బాధపడుతుంది, ఎందుకంటే నిన్ను మార్చడానికి నువ్వు చాలా బలంగా నా పని చేయాలని చెప్పి ఆ స్వరము ఆయన్ని క్యాలెండర్స్లో, ఫొటోస్లో మనము కొంత బ్లడ్ కాతున్నట్టు చూస్తాం యేసుక్రీస్తు ప్రభుని. ద నియరెస్ట్ వాట్ ఐ కెన్ రిలేట్ టు వాట్ ఐ సా దట్ డే ఈజ్ ప్యాషన్ ఫర్ క్రైస్ట్లో జీసస్ని కైమా కొడతారు చూసారా, కొంత ఆ రూపం చూశాను నేను. అంత ముద్దలైపోయి రక్తం కారుస్తున్న కళ్ళతో వేసాను నేను ఎప్పుడైతే చూశానో. హీ షోడ్ ద ప్యారలల్ బిట్వీన్ హిమ్ అండ్ మై చైల్డ్ లైన్ దేర్. ఆ చిన్న పిల్లలో దేవుడు చూపించాడు వాట్ ఆల్ హీ హాస్ డన్. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అది అలాగ అయిపోయిన తర్వాత ఐ న్యూ హీ వాజ్ టేకింగ్ హర్. నేను మిగతా గుంపుని లేపి ఐ జస్ట్ రిలాక్స్ ఫర్ 5 minutes. కొంతసేపు మీరందరూ ఎవరు పడుకోవద్దు, సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ అని చెప్పేసి వెళ్ళిపోయాను. నన్ను 5 o'clock వచ్చి లేపారు. అసలు మాట్లాడలేదు. కమెంట్సీ అంటే ఒళ్ళు వేడిగా ఉంది, ఒళ్ళంతా నూనె రాశాను. ఐఎమ్ అ బేబీ, జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ హోలీ స్పిరిట్ గాడ్ కేమ్ ఇన్ టు మీ. బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ ఫైర్ వచ్చింది. నాట్ ఈవెన్ బ్యాప్టైజ్డ్ వాటర్. పెళ్ళై 10 years అయింది. ఏనాడు నా భర్త నువ్వు బ్యాప్టిజం తీసుకొని అనలేదు, ఎందుకంటే పెళ్ళి రాత్రి నేను చెప్పాను, నీ దేవుడు నా దేవుడు. ఎందు మీద కట్టుకున్నామండి మా ఇల్లు? ఇసుక మీద కట్టుకున్నాం, బండ మీద కట్టుకోలేదు. మూర్ఖులుగా ప్రవర్తించాను. నేనైతే దేవుని తెలియలేని వ్యక్తిగా ఉన్నాను. తనైతే 6th generation క్రిస్టియన్గా ఉన్నాడు, కానీ తనకేం లేదు, కరేజ్ లేదు, నాకు ఎదిరించే శక్తి లేదు తనకి. చాలా విషయాలు జ్ఞాపకం వచ్చాయి. అయినా కానీ లేపగానే నూనె రాసి ప్రార్థన చేశాను. ఒళ్ళు చల్లారిపోయింది. అమ్మతోటి మా అమ్మగారిని అడిగిందట, అమ్మాజీ అనేది మేరకు పానీ దేదో నీళ్ళేసి. దాని ముందు అంత సిగ్గా ఉన్నా కానీ మాట్లాడేది. అమ్మ నీ బర్త్డే వస్తుంది కదా, July 6th నీ బర్త్డే కదా అని అడిగాను. నేను 22nd June అడిగాను, నీకేం కావాలమ్మా అంటే
నో డోంట్ గెట్ మీ ఎనీథింగ్ మమ్మీ, బై మీ అ వైట్ ఫ్రాక్, ఐ హ్యావ్ టు గో టు మై ఫాదర్ అనింది. ఒక తెల్ల ఫ్రాక్, తెల్ల సాక్స్ కొన్నావు. నువ్వు నా కోసం ఇంకా డబ్బు ఖర్చు పెట్టకే, చాలా ఖర్చు పెట్టావు. చిన్న పిల్ల, స్మాల్ చైల్డ్. స్నేహ అంటే ప్రేమ. నేను అనుకుంటాను స్నేహ అంటే దేవుని ప్రేమ అని అలా పెట్టేనేమో ఆ పేరు అని చెప్పి అనుకుంటాను. ఈ సరే తెల్లవారికంతా 5 o'clockకి ఇంకా వెళ్ళిపోయిందనే సంగతి తెలుసు. అప్పటికి ఇంకా అందరూ పరుగులు పెడుతున్నారు. ఏ చర్చ్ మెంబర్స్ మేము కాము, ఈ పిల్లలకు ఉందని ఆ కొద్ది రోజుల నుంచి పాస్టర్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని నడిపించడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మరి ఆ ఐపీసీ ఇండియన్ పెంతెకోస్టల్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా గ్రీన్ పార్క్లో ఉంటుంది. ఆ పాస్టర్ గారు డానియల్ జార్జ్ గారు 6 July తన పుట్టినరోజు రోజు నా బ్యాప్టిజం, సరిగ్గా తన బర్త్డే ఆ రోజే దాని మెమోరియల్ సర్వీస్, ఆ రోజే నా బ్యాప్టిజం తీసుకున్నాం. ఆఖరి చిల్లి గవ్వ కూడా లేకుండా ఆఖరి 50 రూపాయలతో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ చాలా ప్రార్థనలు జరిగేవి. స్నేహ చనిపోయిన తర్వాత 2 నెలలు ఉన్నాం మేము. మాకెప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రాలేదు. డిఫెన్స్ ఆఫీసర్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఎవ్రీ 3 years బికాస్ బై వర్చ్యూ ఆఫ్ మై పొలిటికల్ కనెక్షన్స్ ఐ టు స్టాల్ ద ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. కానీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. వైజాగ్, ఆంధ్ర వెళ్ళిపోతాం. తను ఒక బైబిల్, గిడియన్ బైబిల్ తన హాస్పిటల్ బెడ్ కింద పెట్టేవాళ్ళం. అది బాగున్నప్పుడు ఏదో రాసుకునేదట, అందులో బోల్డ్ ప్రార్థనలు రాసుకుంది. మరి దేవుడు అన్న మాట అంత నిజం. నాకే సండే స్కూల్ లేదు, నా పిల్లలకి ఏమొస్తుంది? క్రిస్టియన్ వే ఆఫ్ బ్రింగింగ్. లార్డ్ చేంజ్ మై మదర్ అండ్ ఫాదర్, ఇఫ్ యూ చేంజ్ మై మదర్ అండ్ ఫాదర్ ఐల్ గివ్ మై లైఫ్ ఫర్ యూ. ఆ చిన్న పిల్ల రాసిన లెటర్ టు అ ఫాదర్ లాగా రాసుకున్న లెటర్స్. ఆ 6th July నేను బ్యాప్టిజం తీసుకున్నాను. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. 3rd Naval NCC యూనిట్కి పిఠాపురం కాలనీ ఆఫీస్ ఉండేది. కమాండింగ్ ఆఫీసర్గా తను ఇష్టం అది. ఐ హ్యావ్ టు గో టు ఆంధ్ర అనేది. మమ్మీ విల్ గో టు ఆంధ్ర అనేది ఎందుకనేదో తెలీదు, కానీ ఎక్కలాగా కొన్ని ఆంధ్ర మేము వచ్చాం. మెట్టలు, గొర్రెలు, దర్శనం, సేవ చేయాలి అని దేవుడు చూపించాడు. నేను ఒకటే దేవుణ్ణి అడిగాను అక్కడి నుంచి ఇంక వెళ్ళిపోకముందు, విశాఖపట్నం వచ్చేయాలన్నప్పుడు, దేవా నా బిడ్డను చంపిన వాళ్ళు ఇక్కడే తిరుగుతున్నారు, నాకు ఒక కత్తి పట్టుకొని ఒక గాయంలో కత్తిని తిప్పేస్తే ఆ గాయం ఎంత నొప్పెడుతుంది, అటువంటి బాధతో నేను ఉన్నాను తల్లిగా. ఈ కడుపు కోత నేను ఎవరికి చూపించుకోవాలి? అటువంటి వాళ్ళకి కేసులు పెట్టేస్తాం. నేను అంత పెద్ద పదవి నాకు ఇచ్చావు, వాళ్ళని ఏదో చేయించాలని ప్రతీకారం తీర్చుకున్న రివెంజెస్ మైన్ అన్నావు, కేసు విత్డ్రా చేయమన్నావు, చేసేసాను నేను. మరి వాళ్ళని ఆ సంగతి ఇద్దేవా, నేను ఇలాగే ఏడుస్తూ ఉండాలా జీవితం అంతా అని పిచ్చి. తుబ్బు కానీ విజయ కానీ లక్ష్మి, మా అత్తగారు వాళ్ళు నన్ను లక్ష్మి అంటారు, లక్ష్మి పిచ్చి అయిపోయింది అనేవారు అందరూ. అంటే పిల్ల చచ్చిపోవడం కాదు కానీ ఇలాగా షీఈస్ బికమ్ లైక్ దిస్ అనేవారు. అలాగే ఏడుస్తుంటే ఒకరోజు అలా తెల్లగా గోల్డెన్ స్పిరిట్ ఆఫ్ గాడ్ అలా చుట్టేసి ఐజయా 49:26 నాకు అక్షరాలు, నాకు బైబిల్ కూడా రాదు అప్పటికి. నేను ఐ వాజ్ జస్ట్ బోర్న్ ఇన్ ద లార్డ్. నాకు అసలు వాక్యం అంటే కూడా తెలియదండి. నా మిగతా అన్నలు అక్క అందరూ ఇక్కడ విశాఖపట్నంలో మా అమ్మమ్మ దగ్గర ఎదిగారు, కానీ నాకైతే ఏమీ తెలియదు. ఐ బీన్ బ్రాట్ అప్ లైక్ లైక్ అ హిందూ ఓన్లీ విత్ హిందూ ఐడియాలజీస్. గంటలు హిందూయిజం మీద మాట్లాడేదాన్ని, హిందూ వే ఆఫ్ లైఫ్. అప్పుడు ఐజయా 49:26 ఏంటి దేవుడు చూపిస్తున్నాడు, అక్కడ నా ఎదురుగా బైబిల్ ఉంది, ఇలా తిప్పుకుంటున్నాను నేను. ఐజయా అని చెప్పి ఒక చాప్టర్ వచ్చాడు, 49:26 చూపిస్తాను. తిప్పితే ఐజయా 49:26లో నేను బాధపచ్చు వారికి వారి స్వమాంసం తినిపించదను, కొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్టుగా తమ రక్తం చేత మత్తులో వదురు, మనుషులంతా ఎరిగినట్లుగా యాకోబు బలవంతుడైన దేవుడు నీ దేవుడు అని నిరూపించుకుందను అని చెప్పి మాకు ఇలాంటి మాటలు కూడా బైబిల్లో ఉంటాయా అని అనుకున్నాను. అంటే గాడ్ ఈస్ గివింగ్ మీ అ కాన్ఫర్మేషన్ దట్ హీల్ డీల్ విత్ మై ఎనిమీస్. ఆ నిమిషానికే కాదు, జీవితంలో ఎవరు నిన్ను ఏమి చేసినా కానీ ఒక సమయం వాళ్ళ జీవితంలో ఎలా వస్తుందంటే నీ పట్ల ఏం చేశారో, నీ పట్ల ఏం వ్యతిరేకం చేశారో అంతా కూడా వాళ్ళకి తెలిసేలాగా నేను చేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ నేటికి కూడా నమ్మా, నేను నిజంగా చెప్తాను, అప్పటి నుంచి ఇంతవరకు
నేను ఏ స్థితిలో పెరిగానో, ఏ స్థితిలో పుట్టానో, ఏ స్థితిలో ఎదిగానో, ఏ జీవిత స్థితి నేను చేశానో అప్పుడు అధర్మంగా ప్రవర్తించలేదు. దేవుని తెలుసుకున్న తర్వాత కూడా అధర్మంగా ప్రవర్తించలేదు. కానీ దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకొని వచ్చాడు. ఈ స్పిరిచువల్ జర్నీలో చీకటంధకార శక్తులతో పోరాడే వరం ఇచ్చాడు. సాక్ష్యం చేస్తే ఎందరో మారే ఒక వరం ఇచ్చాడు. అనేక కుటుంబాలని నిలబెట్టే వరం ఇచ్చాడు. ఏదో అటువంటి స్నేహ అన్నందుకు నాకున్నా లేకపోయినా ఎవరికో చేయాలి అన్న ఒక పరిస్థితి ఇచ్చాడు. 11 మరణాలు నా మీద నుంచి తప్పండి. నియర్ డెత్ ఎన్కౌంటర్స్, నియర్ డెత్, హార్ట్ సర్జరీ, బైపాస్, యాంజియోప్లాస్టీ, 90% స్టెనోసిస్ ఆఫ్ ద హార్ట్ అంటే 3 స్టంట్స్, కిడ్నీ ఫెయిలియర్, రకరకాలు ట్రైన్ యాక్సిడెంట్స్, దొంగలు పేక్ కోసేయడం నా వీసా కోసం వెళ్ళినప్పుడు, కార్ యాక్సిడెంట్, ట్రైన్, దేవినేని మినిస్టర్ని చంపడానికి బాంబ్ బ్లాస్ట్, అదే ఏసీలో మేము ఉండడం. కానీ మరణం నన్ను అలా తాకి నా మీద నుంచి వెళ్ళిపోయింది. అంటే ఏది నాలో గొప్పని కాదు, ఇంకా ఆయన ఇన్ దిస్ ఎర్త్ రెల్మ్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ అస్, అన్ అసైన్మెంట్ ఆన్ అవర్ పార్ట్ టు బి ఫుల్ఫిల్డ్. మన పట్ల ఆయన కలిగిన చిత్తాన్ని మన ద్వారా మనం ఎప్పుడైతే ఆయన సెంటర్ ఆఫ్ ద విల్లో నడుస్తామో అది పూర్తయినంత వరకు కూడా మనల్ని తీసుకోడు, విడిచిపెట్టడు. బట్ వీ హ్యావ్ టు వాక్ ఇన్ హిస్ వేస్. ఆ బిడ్డని తీసుకుని నేను చేయవలసింది చూపించి తీసుకుని నా బిడ్డ అని చెప్పాడు, తీసేసుకున్నాడు. ఓకే సిస్టర్, అంటే ఇప్పుడు మీరు సేవకి దేవుడిని అంగీకరించిన కోసం అంటే ఆల్ ఆఫ్ అ సడన్ మీరు జస్ట్ ఒక క్విక్ మినిట్లో మారిపోయారు కదా, అప్పుడు మీకు ఎదురైన సమస్యలు, శోధనలు చాలా వచ్చి ఉంటాయి. మేబీ ఎవరన్నా మిమ్మల్ని మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళడానికి ప్రయత్నించవచ్చు. అవన్నిటిని మీరు ఎలా ఓవర్కమ్ చేసుకొని వచ్చారు సిస్టర్? బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా కానీ ఏం చేస్తాడట దేవుడు? లేవనెత్తాడట. జీవితంలో నో మ్యాన్ ఇస్ పర్ఫెక్ట్. ఏవేవో కొన్ని పరిస్థితులు వస్తాయి, కానీ ద హోలీ స్పిరిట్ గాడ్ గివ్స్ అస్ ద స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ దాట్. మరి నా మెయిన్ స్పాన్సర్ నా సేవకి ముందు నుంచి ఎవరు ఉండేవారంటే మా హస్బెండే. ఇండియన్ నేవీలో ఒక పెద్ద ఆఫీసర్గా ఉండి ఇండియన్ నేవీ నుంచి పైకి వచ్చేసారు. హీ లెఫ్ట్, ప్రిమేచ్యూర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు నేను వ్యతిరేకించాను. సేవ స్టార్ట్ చేస్తాం, మరి సేవ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఆ మాత్రం ఇన్కమ్ లేకపోతే ఎలా చేస్తాం? మరి ఆత్మలు వస్తున్నాయి, పోర్ సోల్స్ వస్తున్నాయి, ఎలాగో చేస్తాము అంటే నో, నేను నీతో పాటు పొలం దున్నుతాను చేయాలి, నేను సేవ చేయాలి అని. లేదు, దేవుడు చూపిస్తున్నాను ఇంకోటి ఏదో చేయాలి. అమ్మ పిల్లలు కొన్నిసార్లు అడిగేవారు, పిల్లలంటే మాకు ఒకటే అమ్మాయి కదా మిగిలిపోయింది, బుజ్జి నునికి అని కలిపి పేర్లతో చెప్పి పిలిచేవాళ్ళము. మేము హైదరాబాద్ ఢిల్లీ నుంచి వచ్చేసరికి వి లాస్ట్ ఆల్ ఆ మనీ, వాట్ ఆల్ వీ హ్యాడ్ బ్రాట్ దే. స్నేహ కోసమే ఖర్చు పెట్టేసాం, తన డాక్టర్స్ ఫీజు కోసం కానీ అన్నీ. కానీ అన్ని సామాన్తో, ఒక సాక్ష్యంతో, ఒక దుఃఖంతో, ఒక వేదంతో, ఒక దేవుని కోసం ఒక ప్యాషన్తో, మండుతున్న హృదయంతో మేము ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చాం. ఆ ఒక జీల్ తోటి చేసుకున్నాం. ఆ సమయంలో అమ్మ చికెన్ ఉండదా ఈ వారం అని నా కూతురు అడిగేది. చికెన్ లేదు. కానీ దేవుడు చర్చిలో ఒక సంఘస్థురాలు ఆవిడ నాటుకోళ్ళు పెంచేది. వారానికి ఆవిడ ఆ కుటుంబంలో ఎవరో ఒక నాటుకోడి తెచ్చి పెట్టేసేవారు. మమ్మీ గుడ్లు ఉండమంటే గుడ్లు తెచ్చేసేవారు, బియ్యాలు వచ్చి. అంటే మనం డబ్బులు ఉన్న సమయం కంటే సమృద్ధిగా దేవుడు ఆ రోజుల్లో అలాగా ఆస్వాదించాడు. తర్వాత మర్చెంట్ నేవీలో ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు. మర్చెంట్ నేవీలో మరి ఆఫ్టర్ కమింగ్ టు ద లార్డ్ సూపర్ న్యాచురల్గా దేవుడు అడుగడుగునా చేసింది. అది నాకు ఇంత సమయం ఇంకొక పాట అవుతుంది నేను మాట్లాడితే. కాబట్టి నేను ఇఫ్ యూ గివ్ ఎ టైమ్ సమ్ టైమ్ మేబీ ఐ విల్ బి ఏబుల్ టు టెల్ యూ మోర్ వాట్ హెస్ హ్యాపెండ్. వి వెంట్ త్రూ వెరీ వెరీ బ్యాడ్ టైమ్స్ బికాస్ ఈ యొక్క చీకటంధకార శక్తులతో పోరాడే సేవలో మరి నాకైతే దేవుడు అభిషేకం ఇచ్చాడు. ఆ గాలి, ఆ దెయ్యాలు, ఆ గాళ్ళు అవి అన్నీ కూడా ఆ శక్తులు వదిలి వెళ్ళిపోయేవి. కానీ అటు మరి మా హస్బెండ్ కానీ నా కూతురు కానీ వాళ్ళకంత లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ ఉండదు కదా, తప్పని కొట్టే వెళ్ళి ఇక్కడ సమయం అలాగొచ్చిందంటే మా అన్నయ్య ఉండేవాడు
టాబ్లన్నా అంటాం. ప్రసాద్ కుమార్ చాటర్జీ మా రిలేటివ్స్కి అందరికీ చాలా అంత క్లోజ్. ఏటే దెయ్యాల విజయలక్ష్మి అని పేరు, నీకు సిగ్గులేదు? ఎంత చదివించావు నిన్ను? దెయ్యాల విజయలక్ష్మి అంటున్నారా నీకు? ఇచ్చి ఇంత నువ్వు పొందుకున్నావు అని అలా చీచి కొట్టేవారు. కానీ నాకు అది అటువంటి ఇదే నా సేవ, వీళ్ళే నా ప్రజలు, వీళ్ళ మధ్యనే నేను ఉండాలి. మీకు నచ్చితేనండి లేకపోతే పొండి అనేదాన్ని. అక్కడ కూడా మరి మొండితనమే. దేవుడికి అటువంటి వాళ్ళే కావాలి. ఏది చేసినా దేవుని కోసం రోషంగా చేయాలి. యూ గాట్ టు డూ ఇట్ విత్ లాట్ ఆఫ్ గ్రిట్ అండ్ డిటర్మినేషన్. ఏది వచ్చినా కానీ మేము నిలబెడతామని. చాలా థ్యాంక్స్ సిస్టర్, మీ అద్భుతమైన సాక్ష్యాన్ని మాతో పంచుకొని ఈ సమయాన్ని దేవుని మాత్రమే ఉపయోగించారు. చూశారు కదండి, ఏదో ఇస్తేనే దేవుళ్ళకి మారుతారని అపోహపడుతున్న అందరికీ కూడా తన బిడ్డను తీసుకోవడం ద్వారా తన సేవలోకి నడిపించిన దేవునికి మహిమ చెల్లిస్తూ తన జీవితాన్ని సేవకు అంకితం చేసుకున్న మన విజయలక్ష్మి గారి ఒక గొప్ప సాక్ష్యాన్ని, ఇలాంటి సాక్ష్యాలే మీరు కూడా మాతో పంచుకోవాలనుకుంటే కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా నెంబర్కి సంప్రదించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.